శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. కాదండి, గౌతమి చౌదరి కేసు ఆవిడ 1 month బ్యాక్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు మీరు దాన్ని కంటిన్యూ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో కనిపిస్తుంది. 1 month బ్యాక్ కాదమ్మా, ఆగస్టు 16న ఆవిడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. ఆగస్టు 18న మీడియాలో వచ్చి కూర్చుంది. ఓకే, అప్పటి నుంచి ఇప్పుడు దాకా లెక్కేసుకుంటే మండలం దాటింది. ఇక్కడ 50 రోజులు, ఈ సినిమాకి 50 రోజులు. ఆవిడ తర్వాత వీళ్ళు బయటకు వచ్చారు. ఎవరైతే వాళ్ళ మా అమ్మగారు కానివ్వండి, ధర్మ మహేష్ కానివ్వండి, బయటకు వచ్చారు. వాళ్ళు ఒక 2-3 ఇంటర్వ్యూలు ఇచ్చినట్టున్నారు. తర్వాత మీరు కనిపిస్తున్నారు మళ్ళీ. ఎందుకంటే వాళ్ళు అదే పనిగా నన్ను బాగా గోకి గెలికి టార్గెట్ చేసి నా చేత రిప్లైలు ఇప్పించుకుంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను తిట్టడము, నా కూతురిని గురించి మాట్లాడడము, ఇలాంటివన్నీ ఆవిడే పెట్టుకుంది ఫస్ట్. ఓకే, సో ఇప్పుడు నా మీద బురద వేసావు. తిట్టారు, మిమ్మల్ని తిట్టడం వరకు ఓకే, మీరు ఎంటర్ అయ్యారు. ఓకే, ఎందుకు ఓకే? ఆవిడని వాళ్ళ మామ తిడితే ఆవిడకి నాట్ ఓకే, అదే తిట్టు. ఆవిడని ట్రాన్స్జెండర్ అనే పేరుతోటి వాళ్ళ మావయ్య పిలిచారని చెప్పి పోలీస్ స్టేషన్లో ఆవిడ కేసు పెట్టింది. అది ఆవిడకి నాట్ ఓకే. మనకెందుకు ఓకే? మగాడిని కాబట్టి ఓకేనా? ఆడవాళ్ళకి రైట్స్ ఉంటాయి, మగాళ్ళకి రైట్స్ ఉండవు. అంటే మగాడు తిట్టించుకోవడానికి పుట్టాడా? మీ పాపని తిట్టడం ఏంటి? ఏమని తిట్టారు? తిట్టడం కాదు, అది చాలా ఘోరమైన లాంగ్వేజ్. మీరు అంటే నా నోటితో నేను చెప్పలేను, మీరు వింటానంటే మీకు నేను కూడా అదే పనిగా వెళ్ళి దాంట్లో చూసింది కదా, నాకు ఎవరో ఇట్లా అన్నారని చెప్పి నాకు ఫార్వర్డ్ పంపిస్తే ఏంటి ఇది అని చెప్పి నాకు బాధ వేసింది. అండ్ భయం కూడా వేసింది యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే టార్గెట్ చేస్తాను, బీహార్ గ్యాంగ్స్ని తెప్పిస్తాను, ఒక్కొక్కరిని కొట్టిస్తాను, మీరు నా కాళ్ళ మీద పడి వేడుకుంటారు, ఒక రోజు వస్తుంది చూడండి, మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ తెప్పిస్తున్నాను, మీ ఇంట్లో వాళ్ళకి ఏమన్నా అయితే అది నేనే అని గుర్తుపెట్టుకోండి, మీ అమ్మల్ని అక్కల్ని తీసుకెళ్ళి వాడికి పడుకోబెట్టండి. ఈ జై మహేష్ అని పెట్టినోడు అందరూ మీ అక్కని, మీ చెల్లిని, మీ తల్లిని తీసుకెళ్లి వాడి పక్కన కూర్చోబెట్టి నేను మూర్తి రావడం తప్పు అని చెప్తున్నావు కదా సాత్విక్. పిచ్చనా కొడుకు ఆ కొజ్జగాడు వాడు శేఖర్ భాషగాడు, వాడి పేరే నా నోట్లో నుంచి రావటం వాడి మొహానికి చాలా ఎక్కువ. ఒరేయ్ నీకు కూతురు ఉంది కదా, నా జోలికి రా, దాని జోలికి నేను వస్తా. ఓపెన్ గా చెప్తున్నా, ఏదైనా పిక్కు నా ఇంటర్కి టచ్ చేయగలిగితే చెయ్యి, నా ఇంటర్ ఇదిగో ఇక్కడ చేయగలిగితే చెయ్యి. ఇప్పుడు దాన్నైనా వాడి కూతుర్ని దాన్ని రేపు నలుగురు రేప్ చేస్తే, అమ్మా మగవాళ్ళు మంచోళ్ళమ్మా, నలుగురితో నువ్వు ఎంజాయ్ చేస్తావు అనుకోవాలి. సో ఇంత నీచమైన భాష తీసుకుంటే తప్ప జర్నలిజం లో తీసుకోకూడదా అని అడుగుతున్నాడు. అని ఎవరన్నారండి? మీకు డబ్బులు ఇచ్చాడో లేదో? మీ బ్యాంక్ స్టేట్మెంట్లు నేను తెప్పించానని, మీ ఫోన్ డేటాలు నేను తెప్పించానని, మీ గురించి నేను తెలుసుకోనని అనుకోకండి. మీరందరూ ఫైట్లు, మీ పెళ్ళాలని రాదండ్రా వాడికి, మీ పెళ్ళాలని పడుకోబెట్టరాదండ్రా వాడితో, మీ అక్కల్ని, చెల్లెళ్ళని, తల్లులని అందరినీ సప్లై చేయరాదండ్రా వాడికి. చెయ్యండ్రా. అది ఆవిడ భాష. ఇదంతా ఎక్కడండి? ఇన్స్టాగ్రామ్ లోనా? ఆవిడ ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెట్టింది. తర్వాత ఆవిడకి భజన చేసే ఛానల్స్లో మళ్ళీ అదే యాజ్ ఇట్ ఈస్గా ఇప్పించుకుంది, అదే పెద్ద ఘనకార్యం చేసినట్టు. సో అంటే ఇక్కడ అదొకటే కాకుండా ఆవిడ స్టేటస్లు పెడుతుంది, రకరకాల స్టేటస్లు. లైక్ రోజుకి కేసులు పెరిగిపోతున్నాయి. ఇది ఇవన్నీ రేపు ఆవిడకి అగెన్స్ట్గా ఎవిడెన్స్ లాగా తయారవుతాయి ఖచ్చితంగా. నన్నే కాదు, మీడియా జర్నలిస్టులు అందరినీ కూడా, ఎవరైతే వాళ్ళ ఆయనకి సపోర్ట్ చేస్తారో వాళ్ళందరినీ ఇదనమాట.
దీంట్లో చాలా క్లియర్ కట్గా ఆవిడ ఎల్కే గాళ్ళని యూట్యూబ్ మీడియా వాళ్ళందరినీ ఇన్స్టాగ్రామ్లో పెట్టేవాళ్ళని అందరినీ ఆవిడకి against గా కొడకల్లారా ఉన్న మీరు వాళ్ళందరూ. ఏమైనా అయ్యేటప్పుడు నేనే అని మనసులో గుర్తుపెట్టుకోండి. ఏ బీహార్ రోడ్ వచ్చినా అది గౌతమ్ చౌదరి అని ఒకటి ఉంది అని మనసులో స్మరించండి. ఆ వెంట్రుక టచ్ చేయండి. మీరు ఈరోజు మీది అనుకుంటున్నారుగా, కొడకల్లారా నా కాళ్ళు పట్టుకొని మీరు ఏడుస్తారు. ఇట్స్ అ ప్రామిస్. జస్ట్ కొన్నాళ్ళు ఆపుకోండి అంట. సో ఇంకా గజ్జి కుక్కలు సరే ఇటువంటివన్నీ. ఇక్కడ పాయింట్ ఏంటంటే లిటరలీ బీహార్ గూండాలను తీసుకొచ్చుకొని వాళ్ళని ఎంప్లాయ్ చేసి వాళ్ళతో జనాలను కొట్టించడం, ఓకే అదొక ప్లాన్. దాంట్లో మీ ఫ్యామిలీ డీటెయిల్స్ నేను తెప్పిస్తున్నాను. ఆ ఫ్యామిలీ డీటెయిల్స్లో భాగంగానే నాకు ఒక కూతురు ఉంది, ఆవిడకి తెలిసింది. సో ఆ కూతుర్ని ఎంత దారుణంగా ఇచ్చేయాలనే ప్లాను ఆవిడ నోటి నుంచి మనం విన్నాం. ఇటువంటి క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న మనిషి పాపం నాకు అన్యాయం జరిగిందండి, నా భర్త నన్ను వేధిస్తున్నాడండి అంటే నమ్మశక్యంగా ఉందా? ఆవిడ నా వెంట్రుకు కూడా ఎవరు పేకలేరు అని చెప్పి ప్రపంచాన్ని మొత్తం ఆవిడ వేసుకుంటున్నాడు. అమ్మో నన్ను కొట్టేశాడండి, నన్ను తిట్టేశాడండి, నన్ను తోసేసాడండి, నన్ను అలా చేశాడండి, ఇలా చేశాడండి, నన్ను వరకట్నం కోసం వేధించారండి. ఎవరన్నా చేయగలరా? నమ్మశక్యంగా ఉందా కనీసం? ఇన్ని బూతులు ఆవిడ తిడుతోంది అంటే నిజంగా ఆవిడ మ్యాట్రిమోనియల్ లైఫ్లో వాళ్ళ ఆయన ఎన్ని తిట్టుంటుందో, ఆయన ఎంత భరించలేక బయటకు వెళ్ళిపోయాడు. వాళ్ళ మామ తిట్టింది మాత్రమే ఈవిడ రికార్డింగ్ వినిపిస్తుంది. మరి ఈవిడ తిట్టింది వాళ్ళు రికార్డ్ చేసుకోలేదు కదా, ఏ రోజు వాళ్ళకి ఆ ప్లాన్ లేదు కాబట్టి. ఫోన్ ట్రాకింగ్లు ఇవన్నీ కూడా చేస్తానంటుంది కదా, మీ ఫోన్ ట్రాకింగ్లు చేస్తాను, మీ బ్యాంక్ స్టేట్మెంట్లు తెప్పిస్తాను, ఇటువంటి ఆలోచనలు ఆవిడకున్నాయి. వాళ్ళకి లేవు ఏ రోజు. వాళ్ళకు ఉంటే వాళ్ళు కూడా ఈవిడ భాషను రికార్డ్ చేసి ఉండేవాళ్ళు. అదృష్టం ఏంటంటే ఆవిడ ఓపెన్గానే ఆవిడ ఏంటి అనేది బయట పెట్టుకుంది. ఇప్పుడు వేరే సాక్ష్యం అక్కర్లా, ఆవిడ నేచర్ ఇది అని చెప్పి రేపు కోర్టులో వీళ్ళు వాదించేటప్పుడు ఈ సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆ స్టేటస్లు కనబడకపోవచ్చు, కానీ అప్పుడు పెట్టిన ఆన్ రికార్డ్ ఉన్నాయి, అలాగే ఈ వీడియోలో ఆన్ రికార్డ్ ఉన్నాయి. సో ఇవన్నీ జడ్జి గారు ఎవరు చూసినా కూడా వీళ్ళ నేచర్ ఏంటి, ఈ బూతులు ఏంటి, ఈ ప్లానింగ్ ఏంటి, అవతల వాళ్ళని ట్రాక్ చేయడం ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థమైపోతాయి. ఇన్ని తెలివితేటలు, ఇంత క్రూయల్టీ ఉన్న మనిషి ఆవిడే క్రూయల్టీకి గురైందని చెప్తే నమ్మేసేంత స్థితిలో ఉంటారని నేనైతే అనుకోవట్లే ఎవరైనా సరే. ఇక అసలు కేసు ఎందుకు పెట్టారు అనే దాంట్లో కూడా మనకు మెల్లగా కొంత క్లారిటీ వచ్చింది. ఫస్ట్లో ఈవిడ ఏం చెప్పింది, నేను డబ్బులు అడిగాను, నాకు భరణం అక్కర్లా, ఏం అక్కర్లా, మాది రాజవంశం అలా చెప్పి. ఇప్పుడు ఫైనల్ గా ఏంటండి అంటే ఎవరికి వాళ్ళు సైలెంట్ అయినట్లు చూస్తున్నాము. అంటే ఆవిడ మీడియాలో ఎక్కడ ఎందుకు కనిపించట్లేదమ్మా? ఆవిడ ఏదో రకంగా ఇండైరెక్ట్ ఇప్పుడు ఆ ప్రియ చౌదరి అని ఆవిడ పట్టుకొచ్చింది. ఆవిడ వచ్చి ఈవిడ చేసిన పనిని సమర్థించడానికి అనమాట. ఆవిడ చేసింది తప్పే, కానీ ఆవిడ చాలా ఫ్రస్ట్రేషన్లో ఉందట, అందుకని మాట్లాడింది. అంటే ఫ్రస్ట్రేషన్లో ఉంటే గూండాలను తీసుకొచ్చి కొట్టించేస్తారా? ఆఖరికి పసిపిల్లల్ని కూడా టార్గెట్ చేస్తారా? అది ఫ్రస్ట్రేషన్ అంటారా? అదే ఆవిడ ఫ్రస్ట్రేషన్ అంటారు. నేనుట వాళ్ళని బ్లేమ్ చేస్తున్నానంట. అంటే నేను ఏ రోజైనా మాట తొలి ఒక్క బూతు కానీ లేకపోతే ఆవిడకి వేరే అక్రమ సంబంధాలు కానీ ఏ రోజు మాట్లాడలేదు. ఇలా మాట్లాడిన వాళ్ళు బయట చాలామందే ఉన్నారు. వాళ్ళు ఎవ్వరినీ అనరు, శేఖర్ భాష అని మాత్రమే అంటారు. ఎందుకంటే మనం పాయింట్ తీసి సాక్ష్యం చూపించి మరి మాట్లాడతాం.